హలో మోనిక్స్ ఫ్యామిలీ మెంబర్స్. చాలామందికి ప్లాన్ చూసినా కూడా అంటే ప్లాన్ వీడియో నేనైతే సెండ్ చేస్తున్నానండి. చాలామందికి వాళ్ళకి ఆ వీడియో చూసినా కూడా సరిగ్గా అర్థం కావట్లేదని అయితే చెప్తున్నారు. ఈ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కసారి మోనిక్స్కి సంబంధించి మీకు అర్థమైతే దీన్ని అసలు మీరు వదిలిపెట్టరు. కాబట్టి ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ అయినటువంటి ప్లాన్ అనమాట. ఇది మిస్ అవ్వకుండా చూడండి. అంతేకాకుండా ఏంటంటే మన ఛానల్లో జెన్యూన్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటికి సంబంధించే వీడియోస్ అనేవి పెట్టడం అయితే జరుగుతుందండి. ఇదైతే గమనించండి. మీకు ఇన్కమ్ అనేది తీసుకొచ్చే విధంగా, మీకు లాభం అనేది వచ్చే విధంగానే మన ఛానల్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే నమ్మొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మోనిక్స్ వీడియోస్. ఇంకా అంతేకాకుండా మిగతా ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మన ఛానల్లో అయితే రెగ్యులర్గా అయితే వస్తాయి. మిస్ అవ్వకుండా చూడండి. అంతేకాకుండా మన ఈ యొక్క ఛానల్ ఏదైతే ఉందో సింధు క్రిప్టో వరల్డ్, దీనికి సంబంధించి వాట్సాప్ ఛానల్ అయితే నేను క్రియేట్ చేశాను. ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఇంకా వేరే వేరే మైనింగ్ యాప్స్కి సంబంధించి అలాగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి. మీరు ఫాస్ట్గా తెలుసుకుంటారు. కాబట్టి గమనించండి, జాయిన్ అవ్వండి. ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే మోనిక్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మోనిక్స్లో మనం ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా యాక్టివేషన్ కూడా చేసుకొని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మనం ఫ్రీగా ఎలా జాయిన్ అవ్వాలి, ఫ్రీగా జాయిన్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్రీగా జాయిన్ అయితే ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాం. ఫ్రీగా మనం అయితే జాయిన్ అవ్వచ్చండి మోనిక్స్లో. ఫ్రీగా జాయిన్ అవ్వడం వల్ల మనకి 5 QCC కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ QCC కాయిన్స్ అనేవి మనం లాంచింగ్ అయిన తర్వాత విత్డ్రా అనేది పెట్టుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకంతేకాకుండా మనకి బెనిఫిట్ ఏంటంటే ఫ్రీగా జాయిన్ అవ్వడం వల్ల మీ కింద ఎవరినైనా రెఫర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఫ్రీగా జాయిన్ అయినట్లయితే వాళ్ళు చేసేటటువంటి ట్రేడింగ్ మీద, అంటే మోనిక్స్ కాయిన్స్ ఇది ఎక్స్చేంజ్ కాబట్టి ట్రేడింగ్ అనేది చేస్తారు చాలామంది. అలా ట్రేడింగ్ చేసిన దాని మీద మనకైతే ఫీజు అనేది పడుతుందన్నమాట. బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు ఏదైతే ఆ ఫీజు ఉంటుందో దాంట్లో మీకు కూడా కొంతవరకు కమిషన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని యాక్టివేషన్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటనేది క్లియర్గా అయితే చూద్దామండి. మీకు అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లోనే చెప్తున్నాను నేను. సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అంటే ఏంటంటే ఈ మోనిక్స్ సంస్థలో మనం యాక్టివేషన్ చేసుకోవడం మన అకౌంట్ని. అది కూడా ఎంత అమౌంట్తో అంటే $20 అండి. ఆ $20తో యాక్టివేషన్ చేసుకుంటే మనం ఏవైతే కంపెనీ ఒక ఆఫర్ అయితే పెట్టింది, స్టార్టింగ్ 10 లక్షల మందికి ఆటోపుల్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత 10 లక్షల టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఉండదు. కాబట్టి ఆ 10 లక్షల్లో మనం కూడా ఉండాలంటే ఫాస్ట్గా మనం యాక్టివేషన్ అనేది చేసుకోవాలి. దానివల్ల 40 లక్షలకి సరిపోను ఆటోపూల్ అనేది మనకి ఒక 2 నుంచి 3 సంవత్సరాల లోపల రావడం అయితే జరుగుతుంది. ఇది ఈ యొక్క కంపెనీ టర్నోవర్ మీద. చాలామంది అనుకుంటారు ఆటోపూల్ సిస్టమ్ అంటే అది స్టార్టింగ్లో వచ్చి తర్వాత ఆగిపోవచ్చండి అని అయితే అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే అలాగా ఏదైతే సంస్థలు చెప్తున్నాయో ఆటోపూల్ సిస్టమ్ అనేది వాళ్ళు అన్లిమిటెడ్గా అయితే పెడతారు. చాలామందికి పెట్టి అలాగే చెప్తారండి. కానీ ఇక్కడ అలా కాదు, ఒక టార్గెట్ అనేది పెట్టారు. మనం ఇక్కడ ఆలోచించాలి. చిన్న లాజిక్. 10 లక్షల మందికి మాత్రమే, స్టార్టింగ్ 10 లక్షల మందికి మాత్రమే అని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో మనం కూడా ఉండాలంటే వెంటనే జాయిన్ అవ్వాలండి. జాయిన్ అయ్యి యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, అంటే ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అమౌంట్తో వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళకి ఉండదండి. ఇదైతే గమనించండి. ఈ యాక్టివేషన్ అమౌంట్ ఎంత అంటే $20. అంటే మన INRలో వచ్చేసి 2000 అలా అవుతుంది. కానీ మీరు మా ద్వారా చేయించుకున్నట్లయితే మీకు 1900, అంటే ఒక ₹100 మేము మీకు సేవ్ చేస్తున్నాం. అదే మీరు యాప్లో చేసుకున్నారనుకోండి ₹2000 అయితే మీకు ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పట్టడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ ఈ యొక్క మోనిక్స్కి సంబంధించి
లెవెల్ వైజ్గా కమిషన్ అనేది పెట్టారు. ఆ కమిషన్ కూడా మనకి 10 లెవెల్స్ అయితే ఉందండి. మ్యాక్సిమం చూసుకుంటే ఇన్ని లెవెల్స్ కమిషన్ అనేది మ్యాక్సిమం ఎక్కడ కూడా లేకపోవచ్చు. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి లెవెల్ కమిషన్ కూడా కిందకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది కదా వేరే వేరే సంస్థల్లో, కానీ దీంట్లో కిందకి వెళ్ళే కొద్దీ కమిషన్ పెరుగుతూ ఉంటుందండి. అదే దీని యొక్క బెనిఫిట్ అనమాట. చాలా బాగుంటుంది ఇది టీం ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చక్కగా మనం దీంట్లో లైఫ్ అనేది సెట్ చేసుకోవచ్చండి. కాబట్టి ఎవరైతే $20 యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయో చూసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఆటో పూల్ గురించి అయితే చెప్పాను. నెక్స్ట్ ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో $20తో వాళ్ళకి మాత్రమే అనమాట ఈ బెనిఫిట్స్. మీకు జాయిన్ అవ్వంగానే మీరు పెట్టినటువంటి $20లో $9 మీకు వ్యాలెట్లోనే యాడ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయండి స్టార్టింగ్లోనే. ఆ అమౌంట్ మీరు ఈ మంత్ 15 తర్వాత, అంటే మ్యాక్సిమం కరెక్ట్గా చెప్పలేం కానీ అటు ఇటుగా లాంచింగ్ డేట్ వచ్చేసి 25th నవంబర్ అని అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే నవంబర్ 25th తర్వాత లాంచింగ్ అయితే అవుతుందండి. లిస్టింగ్ అయితే ఆల్రెడీ లిస్ట్ కూడా అవడం అయితే జరిగింది. బిట్మార్ట్లో లిస్ట్ అయిందనమాట. ఫర్దర్గా బైనాన్స్లో కూడా లిస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే మనకి 20 months పాటు ఒక్కొక్క ఎంఎన్సీ కాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఎంఎన్సీ కాయిన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఎంఎన్సీ కాయిన్ వాల్యూ ప్రజెంటే $7 వరకు అయితే ఉందండి. లాంచింగ్ అవుతుంది కదా ఈ మంత్లో 25th ఆ టైంలో. ఆ తర్వాత లాంచింగ్ అయిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు కూడా ఎంఎన్సీ కాయిన్ వచ్చినప్పుడల్లా మీరు తీసేసుకోవచ్చు విత్డ్రా పెట్టుకొని. ప్రతి నెల వస్తుంది కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు జాయిన్ అవ్వగానే సగం డాలర్స్ అయితే మీకు వ్యాలెట్లో కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు లాంచింగ్ అవ్వగానే ఒక 10 daysలోనే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎన్సీ కాయిన్ కూడా వస్తుంది ప్రతి నెల 20 నెలల పాటు. అది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు ఎటు చూసుకున్నా కూడా లాస్ అయితే ఉండదండి. మీ ఇన్వెస్ట్మెంట్ మీకు 1 monthలోనే రిటర్న్ వస్తుంది. సెకండ్ మంత్ నుంచి కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నట్టే. కాబట్టి ఇది ఒక విషయం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా అయితే లేదండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే $20 కాబట్టి ఇంకా మిగతా సంస్థలన్నీ కూడా $50, $100 అయితే పెడుతున్నారు. వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పుకోవాలి ఇది. ఇంకా ఆటో పూల్ కూడా మనకి 2 నుంచి 3 సంవత్సరాల లోపల రావడం అయితే జరుగుతుంది. 40 లక్షల రూపాయలు. ఆ ఆటో పూల్ని మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక రూల్ అయితే పెట్టడం అయితే జరిగింది. అదేంటంటే ఒక 4 మెంబర్స్ని మీరు డైరెక్ట్గా రిఫర్ చేసి వాళ్ళని సబ్స్క్రిప్షన్ తీసుకునేలాగైతే చేయాలన్నమాట. యాక్టివేషన్ చేసుకోవాలి. ఇది టీం చేసుకునే వాళ్ళకైతే చాలా సింపుల్ అనే చెప్పుకోవాలి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ టైం అనేది ఎంత అని టార్గెట్ నేను పెట్టలేదు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఒక 4 రిఫర్ చేసి మీకు టౌన్లో ఆ అమౌంట్ అనేది తీసేసుకోవచ్చు. అంటే మీ ఇంట్లో వాళ్ళ నేమ్స్ అయినా సరే మీరు మీ డౌన్లోనే డైరెక్ట్గా జాయిన్ చేసి వాళ్ళని యాక్టివ్ చేసి అమౌంట్ అనేది మీ వ్యాలెట్లోది ఆటో పూల్ మొత్తం ఆ 40 లక్షల అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు విత్డ్రా పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా ఈ ఆటో పూల్ అనేది ఖచ్చితంగా వస్తుందా అని అంటే, ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇది టోటల్గా మనకి ఆటో పూల్ అనేది 8 స్టెప్పులుగా రావడం అయితే జరుగుతుంది. ఈ 8 స్టెప్పుల్లో కూడా 6 స్టెప్పులు కంప్లీట్ అయిపోయాయి చాలామందికి. ఇంకా రెండు మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. ఆ 2 కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే మొత్తం ఆటో పూల్ అనేది 40 లక్షలు వాళ్ళు తీసుకున్నట్టే. ఇంకా టీం చేసుకునే వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేంటి అంటే, ఇది టీం చేసుకునే వాళ్ళకే కాదు ఎవరికైనా సరే వర్తిస్తుంది. అదేంటంటే, ఫస్ట్ 4 మెంబర్స్ని మనం జాయిన్ చేసాం అనుకోండి, మన డైరెక్ట్గా ఆ 4 మెంబర్స్ వరకు కూడా ఒక్కొక్కరి మీద 2 మనకి డాలర్స్ అయితే మనకి కమిషన్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ కమిషన్గా వచ్చిన అమౌంట్ని మాత్రం మన లాంచింగ్కి ముందే విత్డ్రా పెట్టుకొని తీసుకోవచ్చు. ఇదైతే గమనించండి. ఇంకా 4 మెంబర్స్ని మన బాధ్యతగా మన ఆటో పూల్ కోసం మనం 4 మెంబర్స్ని జాయిన్ చేసిన తర్వాత 5th మెంబర్ నుంచి కూడా మనకి ఇక్కడ బొనాన్జా అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే పెట్టారు. అది December 31st వరకు కూడా మనకైతే రన్నింగ్లో ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే 5th మెంబర్ అంటే 5వ వ్యక్తి నుంచి కూడా మనకి $4 అయితే రావడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళ నుంచి మనకైతే $5 అయితే రావడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఇదైతే ఒక మంచి ఆఫర్ అనే చెప్పుకోవాలండి.
ఇంకా లెవెల్ కమిషన్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఎన్ని లెవెల్స్లో మనకి కమిషన్ అనేది పెట్టారు. కిందకు వెళ్ళే కొద్దీ ఎక్కువ ఆఫర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది కదండి. కాబట్టి ఇదైతే గమనించాలి. ఈ లెవెల్ కమిషన్ అనేది ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది $20తో. నెక్స్ట్ వచ్చేసి టీమ్ ట్రేడ్ చేస్తే, అంటే మన కింద మనం జాయిన్ చేస్తాం కదా చాలామందిని, వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేశారనుకోండి, అంటే బై అండ్ సెల్ చేశారనుకోండి, వాళ్ళు ట్రేడ్ చేసిన దాని మీద మనకైతే ఎంతో కొంత కమిషన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి 50 KBC కాయిన్స్ అయితే వెంటనే రావడం అయితే జరుగుతుంది. వాటిని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారండి. ఇంకా అంతేకాకుండా మనకి ఇక్కడ మోనెక్స్కి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక పర్ వీక్ వచ్చేసి ఏదో ఒక ఆఫర్ అనేది పెడుతూనే ఉన్నారండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దేంట్లో అయినా సరే మనం స్టార్టింగ్లో ఉంటే బెనిఫిట్లో ఉన్నట్టేనండి. ఇది ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఫ్రీగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జస్ట్ ఒక 5 QCC కాయిన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. KBC కాయిన్స్ అండి. ఇంకా అంతేకాకుండా ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఒక, అంటే వాళ్ళు ట్రేడింగ్ చేసిన దాని మీద అయితే వీళ్ళకి కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇదైతే గమనించండి. ఇంకా యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 MNC కాయిన్స్ అనేవి, అంటే ప్రతి నెల కూడా ఒక MNC కాయిన్ చొప్పున 20 నెలల పాటు వస్తుంది కాబట్టి 20 MNC కాయిన్స్ వస్తే 40 లక్షల ఆటో పోల్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అది 2-3 సంవత్సరాల్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టీమ్ బోనస్లు 10 లెవెల్స్ వరకు కూడా కమిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోనెక్స్ ఫ్రీ లిస్టింగ్ కాయిన్స్ ఎయిర్ డ్రాప్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా టీమ్ ట్రేడింగ్ చేశారనుకోండి, వాళ్ళ మీద కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా 50 KBC కాయిన్స్ కూడా వస్తాయి. వీటిని వెంటనే విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా లైఫ్ టైమ్ ఎక్స్చేంజ్ మెంబర్షిప్ అనేది మీకు ఉంటుంది. దీని నుంచి మీకు బెనిఫిట్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. అంతేకాకుండా జాయిన్ అవ్వాలని అనుకున్న వాళ్ళు వాట్సాప్లో అయితే మెసేజ్ చేసి మేము జాయిన్ అవుతామని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. డౌట్స్ అడగడానికి కాదండి, జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఇదైతే గమనించండి. ఈ వీడియోని మీకు తెలిసిన మోనెక్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.